మహాశివరాత్రి వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. హైదరాబాద్ ప్రజలకు వివిధ ప్రాంతాలకు వెళ్లకుండా హైదరాబాద్ నగరంలోనే శివరాత్రి పూజలు ఏ విధంగా చేయాలనే కార్యక్రమానికి సంబంధించి ఎన్టీఆర్ స్టేడియంలో పూజలకు స్వాగతం అయితే పలుకుతున్నారు. ఈరోజు శుద్ధి కార్యక్రమాలు కూడా జరిగింది. ఇప్పుడు స్వామీజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శివరాత్రికి సంబంధించి హైదరాబాద్ ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్తారు. సో అలాంటిది ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. మీరు ఏ విధంగా ఇక్కడ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారు? నేను ఒక సైన్స్ స్టూడెంట్గా ప్రతిదీ కూడా పరిశోధనాత్మకమైనటువంటి వివరణ ఇవ్వడం నాకు అలవాటు. మరి శివరాత్రి వేడుకలు జప జాగరణ చేయాలి అంటే మరి ప్రస్తుత యువత ఎలా ఉంది? పబ్బులకు వెళుతుంది, క్యారమ్ బోర్డ్స్ ఆడుతుంది, ఫుట్బాల్ ఆడుతుంది, లేకపోతే సినిమాలు, షికార్లు, ఇలా ఒక మహాశివరాత్రిని ఎలా గడపాలో అలా గడపట్లేదు. ఏదో జాగారం అంటే మెలకువతో ఉండాలి. అయితే మనం ఏదో టైంపాస్ సెల్ ఫోన్ ఆడుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే ఫుట్బాల్ కోర్టులోనో, క్యారమ్ బోర్డ్స్ కోర్టులోనో, లేకపోతే క్లబ్బుల్లోనో, లేకపోతే పబ్బుల్లోనో ఇలా వారు ఒక జర్నీ లాంగ్ డ్రైవ్ వెళ్దాం. ఆ జర్నీ అంతా ఏంటి మనం అప్పుడు రాత్రి వరకు మెలుకుంటే సరిపోతుంది కదా, లేకపోతే టీవీ చూస్తూ ఉంటాం. ఇలా ఒక రకమైనటువంటి టైం వేస్ట్ చేసే విధానాలే ఇప్పుడున్న పరిస్థితులు యువతకి నేర్పుతున్నాయి. కానీ జాగరణ అంటే, శివరాత్రి అంటే తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి పిల్లలకి ఉంది. ఇప్పుడు యువత అంతా సనాతన ధర్మాన్ని పరిరక్షించేదే యువత. ఇప్పుడు మా తరం వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త తరం వస్తుంది. ఆ కొత్త తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మాకుంది. ఇందాక మీరు అడిగారు, అందరూ గుళ్ళల్లో చేస్తారు కదా, మరి ఇక్కడెందుకు చేస్తున్నారంటే యువత ఎక్కడికో పెడదారి పడుతుంది. అందుకోసం వారికి సరైన గైడ్లైన్స్ ఇవ్వడం కోసం ఒక జప జాగరణ, ధ్యాన జాగరణ, అభిషేక జాగరణ ఎలా ఉండబోతుంది అని తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి శివరాత్రి ఇక్కడ మేము జరపబోతున్నాం. దీంట్లో ఇంకా ప్రత్యేకమైన ఏంటంటే వేలాది సాలగ్రామాలను మా పీఠంలో పొందుపరచబడ్డాయి. వాటన్నిటినీ ఇక్కడ తరలించబోతున్నాం. ఇక్కడ తీసుకొచ్చి అనేక నదీ జలాలు, దశాబ్దాలుగా మేము సేకరించిన నదీ జలాలతో ఇక్కడ అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఒక సాలగ్రామానికే గుడి కట్టాల్సిన పరిస్థితి, ఒక్క సాలగ్రామానికే గుడి కట్టాల్సినంత అవసరం ఉన్న విలువైన వస్తువు అన్నమాట సాలగ్రామం అంటే. సాక్షాత్తు విష్ణువు కొలువై ఉన్నటువంటివి. మరి శివరాత్రి రోజు విష్ణుమూర్తికి సంబంధించిన పూజ ఏంటి అని మీరు అడగచ్చు. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే, నాకు హిమాలయాల్లో శంకరాచార్యులు వారి యొక్క దివ్య దర్శన భాగ్యంతో, ఆయన గైడ్లైన్స్తో సేకరించిన సాలగ్రామ శివలింగాలకి ఇక్కడ మేము విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తూ హరిహరులకు భేదం లేదు అని తెలియజేసే అద్భుతమైన ప్రక్రియ ఈ మహాశివరాత్రి రోజు మీకు చూపించబోతున్నాం. కాబట్టి వేలాది సాలగ్రామాలకు ఇక్కడ అభిషేకాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా భక్తులు కూడా, యువత కూడా క్రమశిక్షణగా, అదేవిధంగా సాంప్రదాయ వస్త్రాల్లోనే మాత్రమే ఇక్కడ ఎలవ్ ఉంటుంది. కాబట్టి సాంప్రదాయ వస్త్రాలు రావాలి, శ్రద్ధ భక్తిగా ఉండాలి. తోపులాటలు అట్లా కాకుండా మన ముందు ఉన్న వారికి ఆ యొక్క దైవ దర్శనం, అభిషేకం చేయించే అవకాశం మీరు కలిగే అవగాహన కావాలి. అదేవిధంగా గోహింస జరుగుతుంది. గోవు యొక్క పరిరక్షణ ఎలా చేయాలి, మనం ఏ గోవును పెంచుకోవచ్చు, ఏ గోవుతో మనం సాన్నిధ్యంగా ఉండవచ్చు, ఆ గోవు యొక్క పరిస్థితి ఏంటి, ఆ గోవులు ఎలా ఉండాలి, వాటిని మనం సాకాలి అనేది కూడా ఇక్కడ మేము తెలియజేయడం జరుగుతుంది. దానివల్ల మనకి గో సంతతి అనేది అభ్యున్నతిలోకి రావడానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గోవుల్ని సాధ్యమైనంత వరకు వాటిని ఇక్కడ తీసుకొచ్చి అందరికీ దర్శనం చేయించబోతున్నాం. పొంగనూరు ఆవు, ఇది ఆంధ్రప్రదేశ్లో పొంగనూరు ఆవు అంటాం. అలాగే గిర్రావు ఎక్కడిదో తెలియదు అందరికీ, అది గుజరాత్ నుండి వస్తుంది. మరి గిర్రావు అంటాం, గిర్రావు పాలు బాగుంటాయి అంటాం, దాంట్లో బంగారం ఉందంటాం. అంతవరకే కానీ ఆ గిర్రావుని ఎలా పెంచుకోవాలి, ఎలా మచ్చిక చేసుకోవాలి. అలాగే మినియేచర్ ఆవులు ఇప్పుడు ఉన్నాయి. అలాగే కపిల గోవు ఉంది. కపిల గోవుకి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూమండలం అంతా ఒకసారి మనం 3 సార్లు ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది. అలాగే గోవును చూస్తేనే, దర్శనం చేస్తేనే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి అలాంటి దాన్ని గో సేవ చేస్తే ఎంత బాగుంటుంది. మరి ఇప్పుడు గో హింస జరుగుతుంది కదా, దాన్ని ఎలా పరిరక్షించాలి? ఎప్పుడైతే గోవు మీద అవగాహన కలుగుతుందో ఆటోమేటిక్గా హింస కూడా, దానికి ఉన్నటువంటి ఆ యొక్క క్వాంటిటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గోవు మీద మనం ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటామో, గోవు మీద ఎప్పుడైతే ఇంట్రెస్ట్ మనకు కలుగుతుందో, గోవు మీద ఎప్పుడైతే శ్రద్ధ కలుగుతుందో, గోవు అప్పుడు రక్షించబడుతుంది. కాబట్టి
ఇవన్నీ ఎన్నో అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ ఇక్కడ జరగబోతుంది. జప జాగరణ అభిషేక సంబంధించిన ఎడ్యుకేషన్ ఇక్కడ మేము ఇవ్వబోతున్నాం. కాబట్టి యువతంతా కూడా చక్కగా ఎక్కడెక్కడో మీరు టైం వేస్ట్ చేయకండి. నేను దీని మీద దాదాపు సుదీర్ఘంగా ఒక 5 ఏళ్ళు పరిశోధన చేశాను. శివరాత్రి రోజు పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ ఆ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ అవగాహన ఏంటి అనే దాని మీద చూస్తే ఎక్కడో ఒక 10 మంది గుంపుగా వెళ్తే అక్కడికే వెళ్ళిపోవడం, లేకపోతే అక్కడ ఏం చేస్తున్నారు మీరు గెంతితే అది జాగరణ కాదు. భగవంతుడితో ఉంటేనే జాగరణ. అది ఎలా చేయాలి, ఆ జాగరణ అది భగవంతుడి దగ్గరికి ఎలా ఉండాలి, ఎలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి, ధ్యానం ద్వారా ఎలా చేయాలి, జపం ద్వారా ఎలా చేయాలి, అలాగే అభిషేకం ద్వారా ఎలా చేయాలి, దర్శనం ద్వారా ఎలా చేయాలి, నామ సంకీర్తన ద్వారా ఎలా చేయాలి, అవన్నీ ఇక్కడ నేర్చుకుంటారు. శివరాత్రి ప్రత్యేకత అంటే ఏంటి? ఇప్పుడు ప్రజలకి భక్తులకి ఏ విధంగా మీరు ఈ శివరాత్రి రోజున ఎన్టీఆర్ గార్డెన్స్ లో చూపించారు? అది శివరాత్రి ప్రత్యేకతను శివరాత్రి రోజు తెలుసుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది. ఎలా ఉండబోతున్నాయి కార్యక్రమాలు ఉదయం నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయం వరకు? ఇది అహోరాత్ర అభిషేకాలు. మనం సాయంత్రం ప్రదోషం నంది పూజ నుంచి ప్రారంభమై మరునాడు సూర్యోదయంతో మనకి పూర్తవుతుంది. ఇక్కడ భూశాంతి అభిషేకము, జలశాంతి అభిషేకము, అగ్నిశాంతి అభిషేకం అంటే లింగోద్భవ సమయంలో జరుగుతుంది 12 గంటలకి. దాని తర్వాత శివపార్వతుల కళ్యాణ మహోత్సవం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. దాని వెంటనే బ్రహ్మీకాల ముహూర్తం వస్తుంది, అంటే 3 గంటలకి. ఆ టైంలో బ్రహ్మీకాల ముహూర్తంలో వాయుశాంతి అభిషేకం జరుగుతుంది. తర్వాత సూర్యోదయంతో ఆ సూర్యకిరణాలు మన మీద పడుతున్న క్రమంలో అక్కడ ఆకాశ శాంతి అభిషేకంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు చివరి వరకు ఉన్న వారందరికీ కూడా, చివరి వరకు ఎందుకు ఉండాలో అక్కడికి వస్తే తెలుస్తుంది, ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా రుద్రాక్ష ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది, విభూది ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. భక్తులకి ఎలాంటి పిలుపునిస్తున్నారు హైదరాబాద్లో ఉన్న వారందరికీ? కాలం చాలా విలువైంది, సమయం ఇంకా చాలా విలువైంది. మీరు 365 రోజులు రాత్రులు, 365 రాత్రులు ఒక్క శక్తి, మనం 365 రాత్రి శివరాత్రిగా భావిస్తే ఆ ఒక్క రోజులోనే మీరు పొందే అవకాశం ఉంటుంది. మీరు 364 రోజులు రాత్రులు ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్లుగా, మీ ఇష్టం వచ్చినట్టు తింటూ, మీ ఇష్టం వచ్చినట్టు పంటూ, మీ ఇష్టం వచ్చినట్టుగా టైం వృధా చేస్తూ మీ యొక్క ఆయుష్ను కోల్పోతున్నారు. యువతకి నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే, ఈ శివరాత్రికి దయచేసి సాధ్యమైనంత వరకు రండి. ఎక్కడైనా సరే మీరు ప్రయత్నం చేయండి. ఎక్కడికైనా సరే గుడికి వెళ్ళండి, ఎక్కడైనా ఏ గుళ్ళో అయినా సరే ఎక్కువసేపు గడపండి శివరాత్రికి. ఆ శివరాత్రి యొక్క మహత్యాన్ని పొందండి, ఆ స్వామిని దర్శించండి, అర్చించండి, పూజించండి, జపం చేయండి. అదేవిధంగా ఇక్కడికి మీరు వచ్చినట్లయితే ఈ అన్నిటికీ మించి దర్శనము భాగ్యం, అలాగే అభిషేకం, ధ్యానం ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి, ఏ ముద్రలో కూర్చొని ధ్యానం చేస్తే మంచిది, విశ్వశక్తి నుంచి ఎనర్జీని ఎలా తీసుకోవాలి, ఇలా ఎన్నో ఎడ్యుకేటెడ్ ఇక్కడ చేయబోతున్నాం. అలాగే మా పీఠం నుంచి ఎన్నో కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరూ కూడా రెడీ అవుతున్నారమ్మా. తప్పకుండా అందరికీ కూడా మన యొక్క భాగ్యనగరం ఇంకా మరింత భాగ్యవంతం అవ్వాలని కోరుకుంటూ, అన్ని పార్టీలు అందరూ కూడా అటెండ్ అవుతారు. ఎవరికి కూడా ఇక్కడ ఒక పార్టీ పరంగా ఇక్కడ ఎవరికి ప్రవేశం లేదు. అందరూ కూడా అన్ని పార్టీల వారు చక్కగా ఆదరించబడ్డారు. అందరూ మమ్మల్ని ఆదరించారు, అందరూ ఆహ్వానం పలికాం, అందరూ చక్కగా వస్తా అన్నారు. కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేని ఇది సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న, ధర్మానుగ్రహం కోసం, దైవానుగ్రహం కోసం చేస్తున్నటువంటి మహాశివరాత్రి వేడుకలు. ఆర్టీవీ ప్రేక్షకులకు శివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాశివరాత్రి జాగరణకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా మారిపోతుంది. శంభో మహాశివ శంభో ఒక జాగరణ కార్యక్రమాలతో శివరాత్రి రోజు ప్రారంభం నుంచి మరుసటి రోజు వరకు అనేక కార్యక్రమాలతో చేయబోతున్నారు. ధ్యానం ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి, హోమాలు ఏ విధంగా జరుగుతాయనే పూర్తి అంశాలతో ఇక్కడ శివరాత్రి రోజు ఈ కాల జాగరణ ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు జరగబోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ మొహమ్మద్ హజార్తో ప్రశాంత్, ఆర్టీవీ, హైదరాబాద్ నుంచి. శివరాత్రి సందర్భంగా గౌరవనీయులు పెద్దలు బ్రహ్మశ్రీ డాక్టర్ పరమ పూజ్య శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారి ఆధ్వర్యంలో శంభో స్వయంభో అనే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది. మరి దీన్ని పొద్దున నుండి తీసుకొని మళ్ళీ తెల్లవారు పొద్దున స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఈ శంభో స్వయంభో నామాన్ని జపించే విధంగా చేయాలని చెప్పేసి
మరి పరమ పూజ్యులు శ్రీ కృష్ణ చాముండేశ్వర మహర్షి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలియజేస్తాం. మనం చూస్తున్నాము ఈనాడు లీజర్ టైంలో యువత ఎలా పెడదారి పడుతున్నదో 10 నిమిషాలు పూర్తిగా కూర్చునే టైంలో యువతకు లేకుండా పోతున్నది. మరి దాన్ని ఒక రాత్రి వరకు వాళ్ళు వేచి ఉండాలి, దేవునిపై నిష్ఠతో ఉండాలి అనే సంకల్పంతో మహర్షులు గౌరవనీయులు మరి కృష్ణ చాముండేశ్వరి గారు చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటున్నాము. దీంతో మరి ఎంతో ఓపికతోటి చాలా గ్రామాలలో తీసుకొని ఇక్కడ సేకరించి తీసుకోవడం జరిగింది. అన్నిటి కూడా చాలా గ్రామాలన్నిటి కూడా పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులందరి మన్నలు పొందే విధంగా మరి ఎంతో అనుభవం శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు ఆచరణ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని దయచేసి మరి కార్యక్రమంలో ప్రభుత్వ విషయాలు తెలుసుకొని వారు కూడా 10 మందికి చెప్పే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మరి ఈనాడు మనం చూస్తున్నాం పిల్లలు ఏ టైం దొరికినా కానీ కంప్యూటర్లో స్పోర్ట్స్ చూడము, టీవీలో స్పోర్ట్స్ చూడము అదే ఉంది. కానీ దేవుని పైన ధ్యాస తోటి మాత్రం దేవుడు పనిచేయలేదు. ఏనాడైతే దేవుని పైన ధ్యానంతో ధ్యాస తోటి మనుషులు ఉంటారో దాన్ని ఏకాగ్రత సాధిస్తారు. కాబట్టి ఏకాగ్రత సాధించే వ్యక్తి అన్ని రంగాల్లో పైకొచ్చే విధంగా పైకొచ్చారు. మరి స్టడీస్ లో కూడా చాలా పెద్ద వారు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి మనుషుల్లో ఏకాగ్రత కొనసాగాలి, అందరి పెడదారి పట్టద్దు అనే విషయంతో ఈనాడు మరి మనకు చాముండేశ్వరి శ్రీ కృష్ణ చాముండేశ్వరి చేపట్టిన కార్యక్రమానికి అందరూ రావాలని కోరుతున్నాను. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలోని ఏదైతే ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఉందో ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసేందుకు కృష్ణ చాముండేశ్వరి గారికి మరి వాళ్ళ బృందానికి కూడా నేను ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమానికి మా కాన్ఫరెన్స్ లో వచ్చినందుకు ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసినందుకు నేను కూడా ధన్యున్నాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని భగవంతుడు అన్ని విధాలుగా సక్రమంగా జరిగే విధంగా కొనసాగించే విధంగా భగవంతుడు ఆశీస్సుతోటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున వాళ్ళు కోరుతున్నాను. శంభో శివ శంభో స్వయంభో శంభో స్వయంభో శంభో స్వయంభో. శివరాత్రి కార్యక్రమం పెట్టిరు. ఆ కార్యక్రమానికి క్రమశిక్షణతోని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ నమస్కారం.